అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి నిలదీసింది ఓ మహిళ. మంత్రి కొలుసు పార్థసారథి పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మీ వల్ల ఏ పని జరగదంటూ కూడా మంత్రి పార్థసారథి పైన అసహనం వ్యక్తం చేసింది సదరు మహిళ. మంత్రి గారు, మీ ఆఫీసు చుట్టూ తిరిగినా పని అవ్వలేదు, అదే మా మాజీ ఎమ్మెల్యే గారు చెప్తే పాపకు సీట్ ఇచ్చారు అంటూ కూడా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పైన ఒక సామాన్య మహిళ అసహనం చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో పలు చోట్ల ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాల్గొనాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి పలు విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. సో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా పాల్గొనాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం హుకుం జారీ చేసింది. మరి అలాంటి సందర్భంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రీతిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పార్థసారథి కూడా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో ఓ మహిళను కలిసినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కుటుంబానికి అందుతున్నటువంటి చేయూత, ఇస్తున్నటువంటి ఈ విధానాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం, ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఇంటూ ముందు మాట్లాడేటువంటి అవకాశం చేశారు. పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను కలిసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఓ మహిళను కలిసినటువంటి మంత్రికి చేదు అనుభవమే ఎదురైంది. మంత్రి గారు, మీ ఆఫీసు చుట్టూ తిరిగినా అసలు ఏం పని అవ్వట్లేదు, అదే మా మాజీ ఎమ్మెల్యే గారు చెబితే పాపకు సీట్ ఇచ్చారు అంటూ స్వయంగా రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి ఆ మహిళ ఫేస్ టు ఫేస్ చెప్పడం మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతుంది. అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా అవాక్కైపోయారు. సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏదైనా చెప్తే ఏ చిన్న పని మీద వారిని కలిసిన పని త్వరితగతిన పూర్తయ్యేటువంటి సందర్భాలను మనం చూస్తాం. అదే రాష్ట్ర మంత్రులను కలిస్తే ఆ పని ఇంకా వేగవంతంగా సాగేటువంటి ప్రక్రియ మనం చూస్తాం. కానీ మంత్రి గారిని ఎన్నిసార్లు కలిసినా, ఆయన ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అసలు పని అవ్వట్లేదు. అదే ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు చెప్తే మాత్రం పాపకు సీట్ ఇచ్చారు, ఆ పని త్వరితగతిన పూర్తయిందంటూ కూడా సెటేరికల్ గా ఆ మహిళ మాట్లాడినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకు టీడీపీకి సంబంధించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి పార్థసారథికి ఆ మహిళకి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించిన విజువల్ ఓసారి చూద్దాం. ఎక్కడికి వెళ్ళావు? అన్ని వార్డులు జరుగుతున్నాయా? ఎక్కడికి వెళ్ళావు? దేనికి వెళ్ళావు? మనవరాలకి సీటు తక్కువ మార్కులు వచ్చింది, సీటు చేయమంటే ఎవరు చేయలేదు. తక్కువ మార్కులు వస్తే కూడా సీట్ వస్తుందా? సీట్ అంటే గురువు పాఠశాల మీలాంటి వాళ్ళు చెప్తే పేదవాళ్ళకి చేసేది. అక్కడ చదువుకునే గొప్ప అనుకుంటున్నాను. గొప్పగా అప్పైనా సరే పేదమే కదా. అంటే మీ అమ్మాయి కంటే అందరూ గొప్ప వాళ్ళు అంటావు అక్కడ? గొప్పలు కాదు సార్, ఏదైనా చిన్న సహాయం అన్నా అక్కడ సీట్లు ఏమి చేయరాదు. మీరైనా మేము కష్టపడి వచ్చాము, కానీ ఇప్పుడు నాయకులు అన్న వాళ్ళు ఏదన్నా మేము బాగా చెప్పుకుంటా వస్తాం, అయినా సరే కొంచెం కూడా రెస్పాన్స్ ఇవ్వము. ఏదైనా సరే సార్, ఏది అడిగినా సరే సీట్ ఎట్లా వస్తుంది? ఎట్ట వచ్చినారు గురువు పాఠశాల రాదు, మార్కులు వచ్చేసారు. 12 మార్కులు సీట్ ఇస్తారా? వచ్చినాయి కానీ ఇచ్చారు. ఫోన్ చేస్తారా? ఫోన్ 12 మార్కులకి సీట్ ఇస్తారా పడుతున్నావు? ఎక్కడ అన్నారు అన్నారండి 12 మార్కులు సీట్ వస్తుందా కడుతున్నా? నేను చెప్పాను, నేనే మాట్లాడేది. నాలంటే నేను మాట్లాడదా? ఎవరు మాట్లాడాలా? నాయకులు గొప్పవాళ్ళు కదా, మీ మాట వింటారు. నేను గొప్పలేదు అనుకుంటే ఎక్కడ నువ్వు మరి అట్లా ఎవరమ్మా సీటు? అట్లా ఎవరిదండి? మార్కు ఏదైనా ఒక మార్కు అటు ఇటుగా ఉంటే ఏదైనా చేస్తారు కదా. కాకపోతే పేదవాళ్ళకి కొన్ని రాలేదు సార్, చిన్నపిల్లలు కదా అక్కడ ఎన్ని సీట్లు అంతమందికి ఇస్తారు. అక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఇల్లు పేదలు, ఇంకా నీకు బ్రహ్మాండం ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు కూడా లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. కాదు ఒకసారి ఇల్లు చూడు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. మా 13 మార్కులు వచ్చినాయి అంట, సీటు ఇవ్వగలవా? ఏ క్లాస్ సార్? ఏ క్లాస్ అమ్మా?
ఫిఫ్త్ క్లాస్ సార్ 5. 5వ తరగతి అంట. వాళ్ళే ఇచ్చాడు కూడా. ఆయన గారు చెప్పాడు ఇచ్చాడు కూడా. ఎవరు చెప్పారు మీ నాయకుల దగ్గరికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్పాడు మీ ఆయన గారా ఎవరు? నాయన గారా? అందరికి ఇచ్చాను కదా సీటు. ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి? మీ ప్రభుత్వం దగ్గరికి నేను 6 రోజులు తిరిగి ఎవరి దగ్గరికి? ఆఫీస్ కాడికే వెళ్ళా. ఎవరున్నారు అక్కడ? గణేష్ గారు ఉంటారు. ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. గణేష్ గారు ఎంతకి? ఆ బాబే ఉన్నారు అక్కడ సెక్షన్ కాడ. మళ్ళీ లెటర్ ఇచ్చాను సార్. మళ్ళీ లెటర్ ఇచ్చాను ఇవ్వలా. ఎప్పుడు ఇచ్చారు ఇవ్వలా. మీరు లేదు అన్న వరకు నేను అప్పుడు అక్కడికి వెళ్ళామని.